నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి ఏప్రిల్ మాసంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ విషయాల్లో అనుకూలత తీసుకున్నట్టయితే ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ మంత్ కొంత పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత విదేశీ ప్రయాణాలు కానీ ఏదైనా విజిటింగ్ పర్పస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఉన్నత విద్య చేయాలనుకున్న వాళ్ళకి అవకాశాల విషయంలో పాజిటివ్గా ఉంది. ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వారికి ఈ విషయాలన్నింటిలో కూడా అనుకూలత చక్కగా కనిపిస్తుంది. తర్వాత ప్రయాణాలు చేస్తారు. ఈ మాసం అంతా కూడా కర్కాటక రాశి వారు ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటుంది ఈ మాసం అంతా మీకు. అలాగే పాజిటివ్ ప్లెజెంట్ ట్రిప్స్ చేసే అవకాశం అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇంకా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది. ఆ ప్రమోషన్స్ విషయంలో సడన్గా మీకు సర్ప్రైజ్ కానీ ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా హయ్యర్ స్టడీస్కి కూడా పాజిటివిటీ చక్కగా ఉంది కర్కాటక రాశి వారికి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. తర్వాత ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఏప్రిల్ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది కొన్ని ఆపర్చునిటీస్ అయితే రావడానికి. ఇంకా గృహిణులు హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే మీరు సిచ్యువేషన్స్ ఏవి ఏర్పడినా కూడా హౌస్ వైఫ్స్కి ప్రతిదీ కూడా పాజిటివ్గా మీకు టర్న్ అవుతుంది ఈ మాసంలో. సో ఏదైనా మనసు మీద ఒత్తిడి ఉంది, లోడ్ ఉంది, బాగా కొన్ని మంత్స్గా సాల్వ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీలో, ఇవన్నీ కూడా ఈ మాసంలో ఒక సమాధానం దొరుకుతుంది, లేకపోతే ఒక కొలిక్ వస్తుంది సిచ్యువేషన్. కర్కాటక రాశి వారికి ఇలా పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా మీ చుట్టూ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అర్థం లేని అపార్థాలు డిస్కషన్స్ పెరిగే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది. ఆ విషయంలో కర్కాటక రాశి వారి జాగ్రత్త తీసుకోండి. ఇంకా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇటు బిజినెస్ పరంగా గెయిన్స్, స్పెక్యులేషన్ పాజిటివ్గా ఉంది, బిజినెస్ ఆస్పెక్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగున్నాయి. ఇంకా మీ సంతాన విషయాల్లో కొంత మీరు శ్రద్ధ వహించిన దానికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడము, వినడము, ఇవి చేసినట్టయితే చాలా వరకు కొంత నెగిటివ్ ప్రభావం తగ్గుతుంది. ఇంకొక విషయము, ఇన్ని విషయాల్లో కొన్ని పాజిటివ్సే చెప్పుకున్నాం కర్కాటక రాశి వాళ్ళు, కానీ నెగిటివ్ విషయాలు ఏంటి అంటే తండ్రి గారి ఆరోగ్యము కానీ తండ్రితో ఉండే రిలేషన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఫస్ట్ పాయింట్. తర్వాత ఎల్డర్లీ ఎవరైతే ఉంటారో తండ్రి సమానమైన వాళ్ళు ఎల్డర్ పీపుల్తో వ్యవహరించేటప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొంచెం మనము గర్వంగా మాట్లాడడము, చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు, మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఎల్డర్లీ పీపుల్తో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త, మాట్లాడేటప్పుడు కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, ఇంకా ఆస్తి డిస్ట్రిబ్యూషన్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి. ఆ ఒక్క విషయం కర్కాటక రాశి వారికి మెయిన్లీ నేను చెప్పేది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయమన్నాను. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో. ఏప్రిల్ 1st, 2nd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 1st, 2nd, 3rd, 4th డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 5th, 6th ఈ డేట్స్ మెయిన్లీ కొంచెం ఎక్కడి నుంచో ఒక రకమైన మ్యానిపులేటివ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని కన్సిడర్ చేయకండి. 5, 6 డేట్స్లో 7, 8 డేట్స్ కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, కానీ ఎంత పాజిటివిటీ ఉన్నా కూడా ఎక్కడో ఈగో డామినేట్ చేస్తుంది. ఏ డేట్స్ అది 7, 8 డేట్స్ జాగ్రత్తగా ఉండాలి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇలా. ఇంకా 19, 20 డేట్స్ హెల్త్ విషయాల్లో సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కొంచెం ఫుడ్ ప్యాటర్న్స్ కానీ, శ్రమ ఎక్కువైనప్పుడు ఫుడ్ టైంకి తీసుకోలేకపోవడం ఇలా ఉంటే మాత్రం కరెక్ట్గా ఫుడ్ ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోండి. ఏ డేట్స్ 19, 20, 21, 22 ఈ డేట్స్ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి స్పెండ్ చేస్తారు. అండ్ జీవిత భాగస్వామితో కూడా మనసు విప్పి మాట్లాడతారు. బిజినెస్ పార్ట్నర్స్తో మనసు విప్పి మాట్లాడతారు. 21, 22, 23, 24, 25, 26 23, 24 డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోవద్దు. 25, 26 ఈ డేట్స్లో ఇందాక చెప్పిన జాగ్రత్తలు. ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో
వాళ్ళతో కొంచెం మనసు విప్పి మాట్లాడండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, వాళ్ళు ఏదైనా చాదస్తంగా ఏదైనా మాట్లాడినా మీరు నెగిటివ్‌గా రియాక్ట్ అవ్వద్దు. అదొక పాయింట్ చెప్పాను. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా ఆటంకాలు వచ్చినా కూడా మేజర్ డిసిషన్స్ 25, 26 డేట్స్‌లో తీసుకుంటే బావుంటుంది. 27, 28 డేట్స్ ఇవి పాజిటివ్‌గా ఉన్నాయి. 29, 30 డేట్స్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా! అవన్నీ మీరు పాటించేయండి.